రాబోయే రోజుల్లో టీడీపీతో ఇక కుదరదు, ట్రావెలింగ్ కష్టము అని మీరు డిసైడ్ అయ్యి బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యారట, నిజమేనా? పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధము. ఒకవేళ మీరు చెప్తున్నట్లు ఇదే అబద్ధం అనుకుంటే టీడీపీలో నో బెర్త్ కాబట్టి బీజేపీ రిలీజియన్ పాలిటిక్స్ని త్రిబుల్ అలవర్చుకున్నారు అని. రిలీజియన్ పాలిటిక్స్ అంటే అసలు నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? నేనెవరు సార్ డిసైడ్? మరి నాకు చాలా మంది చెప్తున్నారు అట్లా. నేను ఎవరో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దానికి నేను సమాధానం ఎలా చెప్తాను విజయ్? ఎవరో నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే నేనేం చేయను? నాకు మా ముఖ్యమంత్రి గారికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మాకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నేను ఎక్కడైనా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నట్టు నాకు అనిపిస్తే అది చెప్పే వాక్ స్వాతంత్రం మా పార్టీలో ఉంది. అది ఉంది కనుకే నేను కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదన్నా నాకు అనిపిస్తే, ప్రస్తుతం నేను రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్నాను కాబట్టి, ఐఎమ్ సపోజ్ టు బి ఎ పొలిటికల్ కాబట్టి, పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందులోనే ఉన్న ఆ డిస్టెన్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఎలా మా పార్టీ ఏదన్నా సమావేశాలు, పార్టీ ఎమ్మెల్యేలు పిలిచిన సమావేశాలకు నేను వెళ్ళను, మహానాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు నేను వెళ్ళను. సో ఇటువంటి పార్టీ కార్యక్రమాలకి నేను చాలా దూరంగా ఉన్నా. ఆఖరికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నా కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు రాలా, వస్తే నేను ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా నేను వెళ్ళాలి. కానీ మా జిల్లాలో 2-3 కార్యక్రమాలు జరిగినాయి. ఒకసారి తణుకు వచ్చారు, ఇంకోసారి ఆచంట వచ్చారు, ఉమ్మడి జిల్లాలో అయితే ఏలూరు వచ్చారు, ఇంకెక్కడికో వచ్చారు. ఐ డి నాట్ గో, వెళ్ళలేదు, నిజమే. సో ఐ నో మై లిమిటేషన్స్, హౌ టు గివ్ రెస్పెక్ట్ టు ద పోస్ట్ ఆర్ హౌ టు గెట్ రెస్పెక్ట్ టు ద పోస్ట్ అనేదాన్ని నేను ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉంటాను. దట్ డజంట్ మీన్ దేర్ ఈస్ ఎనీ గ్యాప్. ఇట్స్ క్లియర్. There is no gap. We are very close. There is no gap. నా పోస్ట్లో ఉన్న లిమిటేషన్స్ ఆయనకి తెలుసు కాబట్టి, సో హీ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ అండర్స్టాండ్ ద డెలికేసీస్. ఎందుకంటే నాకు ఆయన అంటే ఇష్టం ఉండవచ్చు, బట్ నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి ఉన్న గౌరవాన్ని, గతంలో ఎంతోమంది తీసేసి ఉండొచ్చు, అది వేరే విషయం, బట్ ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఐ అవాయిడ్ డైరెక్ట్ పార్టీ మీటింగ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉంది, ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏ బీజేపీ ఎమ్మెల్యే చర్చిలపై దండయాత్ర ప్రకటించలేదు, రామాలయ నిర్మాణానికి పంతం పట్టు పట్టలేదు. మీరు డిఫరెంట్. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలపై దండయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు? నేను అసలు చర్చిలపై దండయాత్ర మొదలుపెట్టలా. ఎలా వచ్చింది అంటే, అంటే గతంలో కొన్ని అపనిందలు నా మీద వేశారు. అదేంటంటే, కాలువగట్ల పక్కన ఆక్రమణలు ఉంటే, సో నేను అవన్నీ తొలగించడం జరిగింది. వాళ్ళందరికీ హౌస్ సైట్లు ఇచ్చే తొలగించడం జరిగింది. అలాగ కాలువగట్ల మీద అక్రమంగా కట్టిన ఇళ్ళ మధ్యన అక్కడో చర్చ్ కూడా వచ్చింది. ఓకే, చిన్న చిన్న షెడ్లు, చర్చిలాగా. ఆ ఇళ్లతో పాటు ఆ కాలువగట్ల మీద 2-3 ఆ చర్చిలు కూడా తీసేయటం జరిగింది. అలాగే ఒక రామాలయం, ఇప్పుడు కడతానన్న రామాలయం గురించే మాట్లాడుతున్నారు అందరూ. కాళ్ళ అనే గ్రామంలో ఎప్పుడో రోడ్డు మధ్యన ఎప్పుడో కట్టారు. రోడ్డు మధ్యన అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామే, ఉన్నదే చిన్న రోడ్డు, ఆ రోడ్డు మధ్యలో ఇది ఎప్పుడు ట్రాఫిక్ జామే. నేను గ్రామస్తులందరినీ కన్విన్స్ చేసి, ఆ ఒరిజినల్గా గుడి ఎవరు కట్టారో వాళ్ళని కన్విన్స్ చేసి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి
నేను స్వయంగా నా సొంత డబ్బు 10 లక్షల రూపాయలు ముందు అక్కడ డిపాజిట్ చేసి, రేపు టీటీడీ నిధులు కూడా ఇప్పుడు దేవాలయాలకు ఇస్తున్నారు, ఆ నిధులు వస్తే అది ఇది కలిపి మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు కట్టుకోండి అని చెప్పి. ఏ గుడి సార్ అది? రామాలయం, అది కూడా కాళ్ళ అనే మండలంలో. అక్కడ అంత అరేంజ్మెంట్ చేసి ప్రజల సౌకర్యార్థం. నేను 10 లక్షలు పోగొట్టుకుంటాను తప్ప నాకు కలిసి వచ్చింది ఏమీ లేదు అక్కడ, వదిలేస్తాయి ఏముంది మనకని. నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఆ దేవాలయం ఇంకో పక్కన, ఆ ఊర్లో ఒక పాండురంగ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆ స్థలంలో ఆ దేవాలయానికి చెందిన భూమిలోనే దీన్ని కూడా అక్కడ పునఃప్రతిష్ఠకి, అది రేపు ఐ థింక్ ఈ నెలలోనే శంకుస్థాపన కూడా ఉంది ఆ టెంపుల్ కూడా. సో అంత అరేంజ్మెంట్ చేసాం. అంటే ఇది చర్చి కొట్టేయటం, గుడి ఉంచేయటం అన్నది కాదు కాన్సెప్ట్. ప్రజలకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి చేస్తున్నాం.